సూర్యదేశ పేపర్ తీసుకున్నట్టయితే వేసవికి ముందే బాణుడి బగబగలు వాస్తవానికి కూడా ఫిబ్రవరి కొంచెం చల్లదనం ఉండేది ఎప్పుడైనా కూడా, కానీ ఇప్పుడే ఫిబ్రవరిలోనే మేలో ఉన్నట్టుగా ఎండలు మొదలైపోయినాయి. ఎవరైనా కూడా పిల్లలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఎండ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్. అయితే కేరళ అభివృద్ధిలో కొత్త మైలురాయి ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సబ్మిట్ కేరళ అభివృద్ధిలో కొత్త మైలురాలుగా మారుతూ ఉంది ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్లో పోస్టులు షేర్ చేశారు. ఈ శిఖరాగ్ర సమావేశం రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి, కేరళను పెట్టుబడికి అనుకూలమైన రాష్ట్రంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన మాట్లాడిన వార్త కథనం రావడం జరిగింది. స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం, న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు, రిజర్వేషన్లపై ప్రభుత్వం మల్లగుల్లాలు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, మిగిలిన వారి కోసం మరోమారు కులగన. అయితే 3.1% మంది అంటే ఒక 16 లక్షల మంది ఈ సర్వేలో వివిధ కారణాల వల్ల పాల్గొనలేదు. అయితే వాళ్ళకు కూడా ఈ 16 తారీఖు నుంచి 28 తారీఖు వరకు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది బట్టి విక్రమార్క వారు. అయితే దానిలో భాగంగా ఎవరైతే ఈ సర్వేలో ఇంతకుముందు నమోదు చేసుకోలేదో వారి కులాలు నమోదు చేసుకోలేదో ఇప్పుడు నమోదు చేసుకోమని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నమోదు చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంతమంది ఉన్నారని చెప్పి మేము లిస్ట్ అనేది ఒకటి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే స్థానిక సంస్థలకు కూడా ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ బీసీ కులగణన ఏదైతే ఉందో పూర్తిగా లెక్క తేలిన తర్వాతనే, ఒక రిజర్వేషన్ అనేది కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి, అలాగే దీనిపైన చట్టపరమైన చర్యలు చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే ఆ ఇబ్బందులు కూడా ఎట్లా అని చెప్పి దానికోసం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టినట్టు కూడా ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. మోడీ విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు, ఆరాధిస్తూ పిచ్చోడు పనిగా గుర్తింపట. సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో పవన్ కళ్యాణ్ కేరళలో అగస్త మహర్షి ఆలయ సందర్శనట. తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు వివాదం దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మ యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయం నుంచి ఎవరు డబ్బులు ఆశించకూడదని, కానీ అలా జరగకపోవడం బాధాకరమని అన్నారు. అయితే ఘటనకు బాధ్యులైన నిందితులు అరెస్ట్ అయ్యారని అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల సిబిఐ 4 అరెస్ట్ చేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నట్టుగా ఒక వార్త కథనం రావడం జరిగింది. రోజు రోజుకు సాంకేతిక రంగం అభివృద్ధి, టెక్నాలజీని వినియోగించుకొని ప్రగతిని సాధించాలని చెప్పి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. శాస్త్రీయంగా తెలంగాణ కులగణన సర్వేలో పాల్గొనే వారి కోసం మరో అవకాశం. 16 నుంచి 28 వరకు ఎమ్యూనేటర్లకు సమాచారం ఇవ్వాలి. 42% కులగణన బిల్లు కేంద్రానికి పంపుతాం. మీడియాకు వివరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక వార్త కథనం రావడం జరిగింది. స్థానిక సంస్థలకు రేవంత్ కసరత్తు, సీనియర్లకు ప్రాధాన్యం, విహెచ్కు కీలక పదవి ఇస్తా అని చెప్తా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు గౌరవిస్తున్నారు, తగిన పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వస్తున్నందున సీనియర్తో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పోస్టులపైన కాంగ్రెస్ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీలో సీనియర్ల ప్రాధాన్యత పైన రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్కు స్పష్టతనిచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా విహెచ్కు కీలక పదవి ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. పార్టీ సీనియర్లు ఇంకా కొందరికి ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పి ఈ అంశం పైన ఢిల్లీకి లేఖలు వెళ్ళాయి. దీంతో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్కు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా వారికి పదవులపైన రేవంత్ కసరత్తు చేస్తున్నారట. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇదే పంచాయతీ ఉంటుంది. ఎందుకంటే సీనియర్లని, జూనియర్లు కష్టపడ్డామని, జూనియర్లకు పదవి ఎందుకు ఇస్తున్నావు, నాకన్నా మంచి పదవి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఇక ఎప్పటి పంచాయతీ ఉంటుంది. దానిలో భాగంగా ఎవరైతే విహెచ్ ఉన్నారో వి హనుమంతరావు గారికి కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త కథనం అయితే ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇక ఏమి ఇచ్చినా వారికి ఏం పదవి ఇస్తారు, ప్రభుత్వ సలహాదారు ఏమో ఇస్తారు, కానీ ఇంకా వేరే పదవులు ఇచ్చినా కూడా ఇంకా చాలామంది కూడా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి జిల్లాలో కూడా ఉన్న నాయకులు ఉన్నారు. వారికి ఇప్పటికే కార్పొరేషన్ పదవులు రాలేదు. అలాగే వారికి ఇంకా చాలామంది ఎమ్మెల్యే స్థానం కూడా వదులుకునే వ్యక్తులకు ఎమ్మెల్సీల కోసం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఇంకా పదవులు ఇవ్వలేదు. ఈ పార్టీ నుంచి అంటే చాలా కాలం నుంచి పార్టీని పట్టుకుని ఉండి అనేక పదవులు అనుభవించిన వారికి ఇప్పుడైతే నాకు తెలిసి ఇవ్వాల్సిన అవసరం లేదనేది నేను భావిస్తూ ఉన్నాను. రైట్. శాస్త్రీయంగానే తెలంగాణ కులగణన అని చెప్పి ఒక వార్త కథనం రావడం. నెక్స్ట్ వచ్చి